ఎంత డెస్టినేషన్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. చెప్పిన కదా ఈరోజు వ్లాగ్ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుందని. నాకు కూడా అసలు ఏం ప్లాన్ లేదు. ఏం చేస్తున్నామంటే జస్ట్ మన బైక్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం. రూట్ ఎలా డిసైడ్ చేస్తా అంటే ఫ్లిప్ ఏ కాయిన్, హెడ్స్ పడితే రైట్ సైడ్ వెళ్దాం, టేల్స్ పడితే లెఫ్ట్ సైడ్ వెళ్దాం. సో ఇలా మనం ర్యాండమ్ డెసిషన్స్ తీసుకుంటూ చూద్దాం ఎక్కడ ఏ డెస్టినేషన్కి వెళ్తామో ఈరోజు ఎలా ఉంటుందో. టైం వచ్చేసి 6:37 అవుతుంది. మార్నింగే స్టార్ట్ అవుతున్నా ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఉండొద్దు కదా. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. హెడ్స్ పడితే రైట్, టేల్స్ పడితే లెఫ్ట్. ఏదైనా ఇంట్రెస్టింగ్గా చూసే వరకు, ఏదైనా ఇంట్రెస్టింగ్ లొకేషన్కి వెళ్ళే వరకు మాత్రం ఈరోజు రైడ్ మాత్రం ఆపను. చూద్దాం ఏ డెస్టినేషన్కి వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో, ఎట్లాంటి న్యూ లొకేషన్ చూస్తామో అసలు ఐడియా లేదు. మనమైతే ఇది గూగుల్లో అవైలబుల్ ఉన్న కాయిన్ ఉంది కదా, ఇదే ఫ్లిప్ ఏ కాయిన్ అనేది. సో ఇలా ఫ్లిప్ చేసి హెడ్సా టేల్సా దాన్ని బట్టి మనం డైరెక్షన్ డిసైడ్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫైనలీ వీఆర్ స్టార్టింగ్. ఈ గ్లౌజెస్ ఇంకా నేను మోడిఫికేషన్స్, మన బైక్ యాక్సెసరీస్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మన రైడ్లో ఫస్ట్ ఫ్లిప్ కాయిన్ వేస్తున్నా. అక్కడ ముందర చూస్తున్నారు కదా, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. హెడ్స్ పడుతున్నామో రైట్, టేల్స్ పడుతున్నామో లెఫ్ట్. సో గైస్, ఇప్పుడైతే చూసారు కదా హెడ్స్ పడ్డది, మనం రైట్ టర్న్ తీసుకున్నాం. ఎండింగ్ టర్నింగ్స్ ఉంటాయి కదా, అక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అనే దాని గురించి నేను ఫ్లిప్ కాయిన్ చేస్తున్నాను. మిగతా అంతా స్ట్రైట్ రూట్ తీసుకుంటున్నా. సో గైస్, ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లిప్ కాయిన్. హెడ్స్ వస్తేనేమో ఫ్లైఓవర్ తీసుకుందాం, టేల్స్ వస్తే మాత్రం కిందకి వెళ్ళిపోదాం. టేల్స్ వచ్చింది, సో మనం కిందకి వెళ్ళిపోదాం. ఇట్లా ఎంటీ రోడ్స్ ఉంటే మాత్రం మన బైక్ మోస్ట్ అంటే సో గైస్, ఇప్పుడైతే ఇది ఓఆర్ఆర్, ఇది ఒకటే స్ట్రేట్ రోడ్ ఉంది. సో ఓఆర్ఆర్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ ఏం టర్నింగ్ ఉండదు, ఏమైనా టర్నింగ్ ఉంటే మాత్రం మళ్ళీ ఫ్లిప్ కాయిన్ వేద్దాం. ఇప్పుడైతే ఓఆర్ఆర్ మీదకి ఎక్కేసినా, ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం. సో గైస్, అక్కడ చూస్తే ఎగ్జిట్ ఉంది, మళ్ళీ ఓఆర్ఆర్ కంటిన్యూషన్ ఉంది. సో మళ్ళీ ఫ్లిప్ కాయిన్ వేస్తున్నా, థర్డ్ ఫ్లిప్ కాయిన్. హెడ్స్ వస్తే మాత్రం ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ కంటిన్యూ అవుతాం, టేల్స్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోదాం ఓఆర్ఆర్. సో ఫ్లిప్ కాయిన్ వేస్తున్నా, హెడ్స్ వచ్చింది గాయ్. సో మనం ఓఆర్ఆర్ని కంటిన్యూ అయిపోదాం. ఈ అపార్ట్మెంట్స్కి ఒకసారి నేను పోయి ఉండే, బయటనేమో పెద్దగా కనిపిస్తాయి కానీ లోపల కొంచెం చిన్న చిన్నగానే ఉంటాయి అండ్ చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ట్రాఫిక్లో ఆగిన సిగ్నల్ చిరాకు తెప్పిస్తుంది కదా, చాలా టైం అంతా ఇక్కడనే వేస్ట్ అవుతుంది. మార్నింగ్ హైదరాబాద్ అయితే మస్తు అనిపిస్తుంది, ఎంటీ రోడ్స్ ఉంటాయి. చేసి మళ్ళీ ఒకసారి ఫ్లిప్ కాయిన్ చేస్తున్నా. హెడ్స్ పడితేనేమో ఇటు వెళ్దాం, టేల్స్ పడితేనేమో రైట్ సైడ్ సర్కిల్ తీసుకొని అటు వెళ్దాం. టేల్స్ పడ్డది, సర్కిల్ తీసుకొని ఆర్ సైడ్ వెళ్దాం. సో గైస్, ఆ టర్న్ ఈ టర్న్ ర్యాండమ్గా తీసుకొని మనం ఫైనల్ ఇప్పటికైతే నార్సింగి సైకిల్ పార్క్ ఉంటుంది చూడండి, సైకిల్ ట్రాక్, అక్కడికి వచ్చినాం. కానీ ఇంకా డెస్టినేషన్ ఏం ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ ర్యాండమ్ రైడ్స్ అంటే. కొన్ని రైడర్స్ కూడా వెళ్తున్నారు.
ఇప్పుడైతే మనం విజయవాడ హైవేకి వచ్చినాం. అటు ఇటు ఇక్కడ దాకా వచ్చినాం. కొంచెం అక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఇంకొక టర్నింగ్ ఉంది, రౌండ్ అబౌట్ ఉంది. అక్కడ నుంచి వెళ్ళి ఏదైనా ఒక రూట్ తీసుకొని రైడ్ కంటిన్యూ చేస్తాం. సో గైస్ చూడండి, లాస్ట్ ఎక్కడికి వచ్చినాం, అన్ని ర్యాండమ్ డైరెక్ట్స్ తీసుకొని చాలా మంచి లొకేషన్కి వచ్చినాం. బ్రిడ్జ్ కింద వాటర్స్, ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్క ఫ్లోయింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా ఉంది, చిన్న లేక్ అట్లా. రైట్ సైడ్ ఏమో ఇలా మొత్తం ట్రీస్ ఇట్లా ఫారెస్ట్ లెక్క ఉంది. చూద్దాం, ఇంకా ముందరికి వెళ్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడైతే చాలా బాగుంది గైస్, ముందరికి వెళ్ళి చూపిస్తే ఒకసారి చూడండి. హాఫ్ ఆఫ్ ద రైడ్లోనే చాలా మంచి డెస్టినేషన్కి వచ్చినాం. ఇక్కడ నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ర్యాండమ్ టైమ్స్ డిసిజన్ ఏదో బాగుంది. ఎక్స్ టైల్స్ తీసుకుంటే ఇంత మంచి లొకేషన్కి వచ్చినాం. ఇది ఎట్లాగో సాటర్డే కదా, ఫుల్ డే మన చేతిలో ఉంది. ఇలాంటి డిసిజన్ తీసుకుని ఇంకెన్ని వేరే వేరే డెస్టినేషన్స్ కవర్ చేద్దాం, చూద్దాం. లెట్స్ గో గైస్. ఇన్ని ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా కానీ ఇదే ఫస్ట్ టైం గైస్ ఈ రూట్కి రావడం. ఈరోజు హెడ్స్ ఆర్ టైల్స్ వల్ల, ఫ్లిప్ కాయిన్ వల్ల ఇలాంటి రూట్కి వచ్చిన. అది చాలా హ్యాపీ ఉంది. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా చాలా వేయాలి అండ్ ఇలాంటి కొత్త కొత్త డెస్టినేషన్స్ తిరగాలి. ఇప్పటి వరకు రోడ్లు అయితే మంచిగా ఉన్నాయి, కానీ ఈ రోడ్ కొంచెం గుంతలు ఉన్నాయి, మొత్తం దుమ్ము. గైస్ చూడండి. సో గైస్ అనదర్ ఫ్లిప్ ఏ కాయిన్. హెడ్స్ పడుతున్నామో రైట్కి వెళ్దాం, టేల్స్ పడుతున్నామో ఈ 2 రూట్స్కి ఏదో ఒక రూట్ మేనేజ్ చేసేద్దాం. హెడ్స్ పడ్డది, రైట్కి వెళ్ళిపోదాం. రూట్ ఉందో లేదో కూడా తెలియదు గైస్. ఇక్కడ చూడండి గైస్, ఫుల్ సిటీ అంతా కనిపిస్తున్నది ఇక్కడ నుంచి. సన్ కూడా చాలా బాగుంది, ఫుల్ సిటీ కనిపిస్తుంది. మన బైక్ అక్కడ పార్క్ చేసేసినాం. ఎక్కడ స్టార్ట్ అయినాం? హైదరాబాద్ సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అవతలకి వచ్చేసినాం. మొబైల్ లేరు ఇక్కడ, మొత్తం రోడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. గైస్ చూడండి రూట్ ఎంత బాగుందో. మొత్తం క్లియర్ స్కై, క్లీన్ రోడ్. మన హైదరాబాద్లో ఇంతకన్నా క్లీన్ రోడ్ ఎక్కడ ఉంటుంది గైస్? ట్రాఫిక్ లేదు, ఏం లేదు. చూడండి, ఆహా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ర్యాండమ్గా రైడ్ అట్లా ఎక్కడెక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ చాలా మంచి రోడ్కే వచ్చిన. వావ్, చూడండి గైస్ బైక్ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఫుల్ ఎంటీ రోడ్. ర్యాండమ్ రైడ్ అనుకొని వచ్చినా కానీ చాలా మంచి లొకేషన్కి వచ్చిన గైస్. చూడండి మొత్తం ఎంటీ రోడ్, ఫుల్ ఎంటీ, క్లీన్ స్కై. అక్కడ కొందరు బైక్ స్టంట్స్ చేస్తున్నారు. మొత్తం టాస్ వేసుకొని, ఫ్లిప్ కాయిన్ వేసుకొని, హెడ్స్ అంటే రైట్, టైల్స్ అంటే లెఫ్ట్ అనుకుంటూ చేసుకుంటే చూడండి ఎక్కువ వరకు లొకేషన్కి వచ్చినాం. నేను ఇప్పటికి హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ ఇట్లాంటి లొకేషన్ ఎప్పుడు రాలేదు. ఈ రోడ్ కూడా నాకు తెలియదు, చాలా కొత్త రోడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మన బైక్ చూడండి ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో. వేరే అంటే వేరే ఉంది ప్లేస్ మాత్రం. ట్రాఫిక్ లేకుంటే మన హైదరాబాద్ చూడాలనుకుంటారు కదా, అప్పుడు అట్లాంటి వాళ్ళు ఈ ఒక్క బండి కూడా కనిపించదు మీకైతే. ఫుల్ క్లీన్ రోడ్, ఎందుకంటే ఇది కొత్త రోడ్. ఓకే, సో గైస్ మంచిగా ఫోటోషూట్ అయితే చేసేసిన. ఇంతసేపు ఈ రోడ్డు మీద ఉంటామని చిన్న ట్రెక్కింగ్ కోసం పైకి వెళ్తున్నా. సో దీని మీదకి ఒకసారి, దీని లోపల ఒకసారి ట్రెక్కింగ్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే వెళ్తున్నా, ఏముంటుందో చూడడానికి ఇప్పుడైతే వెళ్తున్నా, చూద్దాం. సో గైస్ చూడండి మన బైక్ అక్కడ ఉంది. మనం ఇప్పుడు కొండ మీదకి ఎక్కిన తర్వాత ఫుల్ సిటీ కనిపిస్తుంది గైస్. చూడండి మొత్తం సిటీ. See the location guys. Wow, చూడండి guys. సో గైస్ కొత్త లొకేషన్లో మంచిగా ఎంజాయ్ చేసినాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. హోల్ వీక్ డే స్ట్రెస్ అంతా ఈరోజు వీకెండ్ ఫుల్ స్మాష్ ఈ లొకేషన్ తోటి.
ఫైనల్ దారిలో వచ్చేటప్పుడు ఒక మంచి బ్రిడ్జ్ కింద మౌంటైన్ లెక్క ఇంకా చిన్న లేక్ లెక్క వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంది ఆ లొకేషన్. ఇప్పుడైతే ఈ లొకేషన్ అయితే ఇక్కడ మంచిగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం. చలో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద లొకేషన్. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేసిర్రు అనుకుంటున్నా. సో ఇలా అయింది ఈరోజు. మీకు కూడా ఈ లొకేషన్ ఏమన్నా చూడాలనుకుంటే లొకేషన్ నేను కింద ట్యాగ్ చేస్తాను. నాకు కూడా పర్టికులర్ తెలియదు కానీ కొన్ని బుక్ మార్క్స్ అయితే పెట్టుకున్నాను, ల్యాండ్ మార్క్స్ లెక్క ఏ రూట్లో వచ్చినాము. సో అట్లా అయితే మీకు ఐడియా ఇవ్వగలను, దాంతో మీరు రావచ్చు ఈజీగా. గోయింగ్ టు ద సెకండ్ లొకేషన్. మనము ఆల్మోస్ట్ 8:30 అట్లా అవుతుంది అనుకుంటా, అంతకు మించి అయితే ఎక్కువ అవ్వట్లేదు. See you in the second location. Hey guys, ఇదే వచ్చేసి సెకండ్ లొకేషన్. చూడండి ఎంత బాగుందో. అక్కడ చూస్తే స్నేక్ కూడా ఉంది చూడండి. పైన బ్రిడ్జ్, దాని కింద మొత్తం స్టోన్స్ లాగా ఉంది, చిన్న లేక్ లాగా ఉంది. చాలా బాగుంది కానీ వెళ్ళడానికి రూట్ అయితే లేదు. మీకు ఈ లొకేషన్ నచ్చిందా? ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఆనెస్ట్లీ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అయితే అసలు నాకు ఈరోజు ఏం ఐడియా లేకుండే ఈరోజు వ్లాగ్ ఏముంటుంది, ఏం చేయబోతున్నా అని. అండ్ దాట్స్ వై ఎగ్జాక్ట్లీ ఐ ఎంజాయ్ టుడే. ఐ డిస్కవర్డ్ సంథింగ్ న్యూ. అండ్ కొత్త ప్లేస్కి వెళ్ళినాం, కొత్త లొకేషన్కి వెళ్ళినాం. నేను ఎన్ని ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా కూడా అట్లాంటి లొకేషన్కి వెళ్ళలేదు. సో ఈరోజు మంచిగా ర్యాండమ్ డిసిషన్ తీసుకుంటా, హెడ్స్ పడితే రైట్, టేల్స్ పడితే లెఫ్ట్, ఫ్లైఓవర్ ఎక్కడం, దిగడం, ఇట్లా మొత్తం ఫ్లిప్ కాయిన్ తోటి చూస్తే ఫైనల్లీ వీఆర్ ఎట్ వన్ వెరీ గుడ్ డెస్టినేషన్ అండ్ విచ్ ఇస్ ఎ ర్యాండమ్ డెస్టినేషన్. డైరెక్ట్గా మీకు అన్నీ చూపించుకుంటే వెళ్ళినాక నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మౌంటైన్స్ ఉన్నాయి, క్లీన్ స్కై, క్లీన్ రోడ్, చాలా పీస్ ఉండే. ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడు చూసినా ట్రాఫికే కదా. సో అలాంటిది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మొత్తం సైలెంట్ ఉంది. ఈ హోల్ వీక్ అంతా అక్కడ ఒక్క సాటర్డే రోజు ఒక్క 2 hours అక్కడ స్పెండ్ చేసిన చాలా అంటే చాలా రిలాక్సింగ్ అనిపించింది. అదే ఎప్పుడైతే మనం మన యూజువల్ రొటీన్ నుంచి బయటకు వస్తామో ఇలాంటివి చేయగలుగుతాం. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్లీ. నాకు దీన్ని బట్టి ఏమైందంటే సమ్టైమ్స్ అన్ప్లాన్డ్ థింగ్స్ విల్ బికమ్ ఏ గ్రేటర్ స్టోరీస్. చాలా మంచి మెమొరీస్ ఇస్తుంది. సో ఇప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే ఇట్లాంటి అన్ప్లాన్డ్ కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చూడొచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వ్లాగ్. If you like the video, please do like, share, comment and subscribe to my channel. See you in tomorrow. Bye bye.